Hello viewers, welcome to Telugu Stars. సూపర్ స్టార్ మహేష్ స్టామినా గురించి ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. భరత్ అనే నేను చిత్రంతో 200 కోట్ల క్లబ్ హీరోగా పాపులర్ అయ్యారు. 100 కోట్ల షేర్ తేగల సత్తా ఉన్న స్టార్ గా నిరూపించారు. అందుకే అతడు నటిస్తున్న తాజా చిత్రం మహర్షిపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రేంజ్ ఎంత అంటే ఇప్పటి వరకు సరైన సమాచారం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఓకే కానీ ఓవర్సీస్ మాటేమిటి అన్న చర్చ సాగుతోంది. అమెరికా సహా ఓవర్సీస్ హక్కులకు 18 నుండి 20 కోట్ల మేర నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారట. అయితే అది చాలా పెద్ద మొత్తమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయని, ఇంకా డీల్ పూర్తి కాలేదని తెలుస్తోంది. ఇది వరకు 12 కోట్ల ఆఫర్ వస్తే నిర్మాతలు వెనక్కి తగ్గారట. ఇప్పటికీ 18 కోట్ల మేర డిమాండ్ చేస్తున్నారట. మహర్షి సక్సెస్ పై దిల్ రాజు, వంశీ పైడిపల్లి సహా చిత్ర బృందం పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉంది. ఆ క్రమంలోనే రేటు విషయంలో ఏమాత్రం తగ్గడం లేదట. పట్టు విడుపు లేకపోవడంతో ఓవర్సీస్ వరకు కొనేవారే లేరని ప్రచారం అవుతుంది. మహేష్ నటించిన భరత్ అనే నేను ఇంటా బయట బాక్సాఫీస్ వద్ద పెద్ద సక్సెస్ అయింది. అయితే ఓవర్సీస్ హక్కుల కోసం భారీ మొత్తాన్ని వెచ్చించి కొనడంతో పంపిణీదారులకు గిట్టుబాటు కాలేదట. రంగస్థలంకి వచ్చినట్టు లాభాలు రాలేదు. అందుకే ఓవర్సీస్ ట్రేడ్ లో డైలమా కొనసాగుతుందని సమాచారం. మహేష్ ఈ చిత్రంలో కాలేజీ విద్యార్థిగా, రైతుగా, ఎన్ఆర్ఐగా రకరకాల వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయని నిర్మాత దిల్ రాజ్ చెప్తున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన చోటి చోటి బాతే సాంగ్ కి అభిమానుల్లో చక్కటి స్పందన వచ్చింది. డిఎస్పీ మార్క్ బాని ఆకట్టుకుంది. ఇప్పటికే 25 లక్షల వ్యూస్ ని ఈ పాట దక్కించుకుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. మహేష్, నరేష్, పూజ క్లాస్మేట్స్ అని తాజాగా రివీల్ చేసిన పోస్టర్ చెప్తుంది. దిల్ రాజ్, అశ్విని దత్, పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.